గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రకాశం మార్కాపురం జిల్లాల బలిజ చైతన్య సదస్సు మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. మార్కాపురం బలిజ సంఘం ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బలిజ కులస్తులు, సంఘం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ రాయలసీమ మహాబలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నంద్యాలకు చెందిన ఆర్జీఎం శాంతిరాం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మిద్దే శాంతిరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మిద్దే శాంతిరాయుడు మాట్లాడుతూ బలిజ కులస్తుల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాజకీయ చైతన్యం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా బలిజ కులస్తులందరూ ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతోనే అన్ని రంగాల్లో విజయాలను సాధించగలమని పేర్కొన్నారు. బలిజ కులస్తులు తమ స్థాయికి తగ్గట్టుగా ఆర్థికంగా ఒకరినొకరు అండగా నిలవాలని, సమాజంలోని ప్రతి ఒక్కరిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు తదితర రంగాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో బలిజ కులస్తులు పెద్ద ఎత్తున పోటీ చేసే విధంగా చైతన్యం తీసుకురావాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న బలిజ బిడ్డలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి అండగా నిలవాలని కోరారు. యువతకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. బలిజ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ సంఘటిత ముందుకు సాగాల్సిన అంశాలపై ఆయన పలు విషయాలను వివరించారు. అనంతరం బలిజ సంఘం నాయకులు, సభ్యులు సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన బలిజ కులస్తులు, బలిజ సంఘం నాయకులు, కుటుంబ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది బ్యాంకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కట్టిన వెంటనే మీకు వచ్చేసి 48 hours 72 hours బేసిక్ అది కంపెనీ వాళ్ళ రూల్స్ ప్రకారం మీకు 3 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కూడా కేవలం 100 రూపాయల కట్టిన సభ్యునికే కాదు, ఆ కుటుంబంలో 4 ఉంటే, 5 మంది ఉంటే, 6 మంది ఉంటే అందరికీ వర్తిస్తుంది. ఈ 6 మంది కుటుంబంలో ఏ ఒక్కరు ఇబ్బంది కలిగినా కూడా ఈ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రాయలసీమ బలిజ బంధువులందరికీ వర్తిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ ఆస్పిరెంట్స్ కమిటీ, ఇది ప్రతి జిల్లాలో కమిటీ ఉంటుంది. పొలిటికల్ అవేర్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం స్టార్ట్ చేయడానికి మీటింగ్ లో మా వాడు ఎమ్మెల్యే కావాలి, మా వాడు ఎంపీ కావాలి, మా వాడు ఎంపీ కావాలి, మా వాడు ప్రెసిడెంట్ కావాలి కాదు. మనం ప్రజలకు ఏం చేశాము, వారి సేవ ఏమిటో మన సేవలకు అందింది. మన సేవ అందిన తర్వాత నెక్స్ట్ ఆస్పిరెంట్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఆస్పిరెంట్స్ యొక్క గుణగణాలను మనం పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఏ గ్రామంలో, ఏ టౌన్లో, ఏ మండలంలో, ఏ తాలూకాలో, ఏదో పంచాయతీ బోర్డుకి ఎంతమంది ఎత్తుకుంటున్నారు, ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు, డిప్యూటీస్కి ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఎంతమంది ఉన్నారు, ఎంపీలకు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా తీసుకున్న తర్వాత అవన్నిటిని కూడా మనం పరిశీలన చేసి వారికి ఎవరే కానీ ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా బడ్జెట్ మన క్యాండిడేట్ ఇది కులమతాలు కాదు, కులమతాలు కాదు, ఇది పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన సభ కాదు, దయచేసి గుర్తించుకోవాలి. అన్ని పార్టీలకు సంబంధించిన సభ కాబట్టి ఇక్కడ నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీకు నమస్కరించి చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ వచ్చేసి దయచేసి ఏమనుకోదండి, ప్రతి ఓటర్ అంటే మెజారిటీ ఓటర్ సజెషన్స్ ఇచ్చి ముందుకు తీసుకోవడానికి చాలా విషయాల్లో మనం ఒక్కపాటు చెప్పాము. వాటన్నిటికీ లోకల్ గా ఉండే మన లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒపీనియన్ గా తీసుకొని వారి ముందుకు తీసుకుపోతే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా 10-15 స్టెప్స్ ఉన్నాయి. ఈ 10-15 స్టెప్స్ ఉమెన్ తీసుకొచ్చి ప్రతి ఉమెన్ కూడా హౌస్ వైఫే కాదు, ప్రతి ఉమెన్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలంటే ఎంటర్ప్రెన్యూర్ చేయాల్సిన లక్షణాలన్నీ కూడా చదువుకి పెద్ద అవసరం లేదంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉమెన్ కూడా ఈ రోజు చైనాలో ఏ విధంగా అయితే పాటుపడి ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి, ఒక జంటు ఏ విధంగా ఎంత సంపాదించుకోవాలనుకున్నా 1-2 రెట్లు నేషనల్ యావరేజ్ తీసుకుంటే ఉమెన్ నుంచి ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మన ఈ 11 జిల్లాలో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి లేడీ, ప్రతి తల్లిని కూడా భావితరాలకు ఆదర్శ తల్లిగా తయారు చేయాలని చెప్పి సంకల్పం స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ లో చాలా మంది కూడా రాష్ట్రంలో చాలా వరకు మన వాళ్ళు వ్యాపారం పెట్టాలంటే మనకి ఎందుకు వ్యాపారం పెట్టాలా, మన ఏదో 10,000-20,000 ఉద్యోగం వస్తే చాలా అనిపిస్తాం. కాదు, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా
బలిజ కులస్తుల్లో ఉన్న ఏ విద్యార్థి కూడా ఆయనకి ఏదైనా మంచి ఎక్స్పర్టైజ్ ఉంది, మంచి బాగున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ లేదా మిగతా డాటా సెంటర్ కానీ బాగా ఎక్స్పర్ట్ ఉన్నారు. కొద్ది రోజులపై ఉద్యోగం చేయండి, కొద్ది రోజులు తర్వాత వచ్చి మీరందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్ గా ఎప్పుడు ఎదుగుతారో